కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 32 నుండి 38 వరకు. ఇంత జరిగినను వారు ఇంకను పాపం చేయుచు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేది. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిది. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతమైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిది. అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకంగా కైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమారు కోపము అణుచుకున్నవాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవ, నిన్న నేడు నిరంతరం మారని మార్పు చెందని దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ కృపను మా ఎడల విడువక ఎడబాయక అనుదినము మీరు చేస్తున్న మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. గడిచిన వారం అంతా ప్రభువా, ఈ రెక్కల సాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి మా జీవితంలో మరి యొక్క ప్రభు దినాన్ని అనుగ్రహించి ఈ ప్రభు దినంలో మేమందరం కూడా చేరి నీతో ఆరాధించుటకు ప్రభువా మమ్మల్ని నడిపించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తి గల దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతమైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో నుండి ప్రభువా మరి దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న నీచులమైన మమ్మల్ని మీరు రక్షించి ఏర్పాటు చేసుకుని ఈ శిలువ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధిపరుచుకొని ఈ సంఘముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకు మీరు చూపినటువంటి మహాకృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. అప్పుడు నన్ను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నిలబడుతున్న ప్రభువా, నన్ను మీ నోటికి పొరగా వాడుకొని పరలోకం నుండి మీరు విడుదల చేసే లేఖన భావము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు అందరికి దయచి ఈ సన్నిధిలో భయము వణుకు దయచి క్రమముగా మర్యాదగా జరిగించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 22వ వచనం ఒకసారి చూడండి. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ 22వ వచనం చూసినట్లయితే వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. వారు దేవుని యందు విశ్వాసము ఉంచకపోయిరి. ప్రియమైన బిడ్డలారా, ఈ గడిచిన వారంలో మరి
ఏమి జరిగింది అని అడిగినప్పుడు మీ అందరికీ తెలుసు. ఏం తెలుసు? ఏమండి? కాలిఫోర్నియా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గల లాస్ ఏంజల్స్ బికేమ్ యాస్ ఏంజల్స్. లాస్ ఏంజల్ అనేది హాలీవుడ్. అక్కడ హాలీవుడ్ ఉంటుంది. హాలీవుడ్ అంటే తెలుసా? ఏమండి? సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్కడ నుండి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. 5వ తారీఖు, జనవరి 5-6 తారీఖులలో ఒక ఈ సినిమాకు సంబంధించినటువంటి హాలీవుడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఒక ఆమె లేచి మైక్లో చెప్తుంది, God is zero. God is zero. This city is godless city. ఈ నగరము దేవుడు లేని నగరం. I am the hero. I am the hero. God is zero. ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే C is zero. God is hero. దేవుడు రోషం గలవాడు. ఎవరండి? రోషం గలవాడు. ఆయనను కానీ ఆయన పిల్లలను కానీ ఎవరైనా ఏమైనా తూలనాడి మాట్లాడితే ఆయన సహించలేడు. ఇన్ని రోజులు హాలీవుడ్ కొనసాగుతూ వచ్చింది. గర్వం, అహంకారం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచక పోయిరి. దానికి కారణాలు అనేక మంది అనేక రకాలుగా చెప్తుంటారు. కొంతమంది యాక్సిడెంటల్ ఫైర్ అంటారు, మరి కొంతమంది ఇది దేవుని యొక్క చిత్తము అని కొందరు అంటారు. కొంతమంది ఇందులో ఏదో కుట్ర ఉంది అని అంటారు. సరే, ఏది ఏమైనా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక మరి రేపెంత ఏమండి? రేపు మన ట్రంప్ గారు, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు తెలుసా? ప్రమాణ స్వీకారం. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అమెరికా ప్రెసిడెంట్గా. అయితే ఆయన 4 రోజుల క్రితం ఒక వార్త చెప్తూ వచ్చాడు. ఎవరికి చెప్పాడంటే ఈ హమాస్కి వార్నింగ్ ఇచ్చాడు. ఇశ్రాయేలు బందీలను నేను ప్రమాణము స్వీకారము చేసే లోపు వారిని వదిలిపెట్టకపోతే మీ కథ ఉంటుంది అన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు బందీలను నేను ప్రమాణ స్వీకారం చేసే లోపు వదిలిపెట్టకపోతే అని వార్నింగ్ ఇచ్చాడు. పాపం వాళ్ళు ఏమనుకున్నారో ఏమో కానీ నిన్ననే వదిలిపెట్టారు. అంటే దాని అర్థమైంది. భయపడి కదా. ఇంతకు ముందు ఒకసారి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఈ ఇజ్రాయెల్కు రాజధానిని డిక్లేర్ చేసిన అంతవరకు వాళ్ళు రకరకాలుగా
పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా మరి డిక్లేర్ చేయడం, అదే సమయంలో మరి క్యాపిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ట్రంప్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వింత జరుగుతుంది, ఏదో ఒకటి వింత జరుగుతుంది. కాబట్టి రేపటి నుండి ఉంటుంది, రేపటి నుండి ఉంటుంది. ఏముంటుంది చూడండి, మళ్ళీ చదవండి. 22 మొదటి లైన్. వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేవారు. దే ఆర్ నాట్ కీప్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు వారు విశ్వాసము ఉంచకపోయింది. దానిని బట్టి వారి జీవితాలలో ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఏమంటున్నారు? దేర్ ఈజ్ నో గాడ్. గర్వం వచ్చి ఏమంటున్నారు? దేర్ ఈజ్ నో గాడ్. గాడ్ ఈజ్ జీరో. దిస్ ఈజ్ గాడ్లెస్ సిటీ. ఐ ఆమ్ హీరో. దేవుణ్ణి జీరో చేసి మనుషులు ఏమైపోయారట? వాళ్ళు హీరోలు 3 గంటల సేపు అండి, లేదా 2.5 గంటల సేపు. ఎక్కడ? స్క్రీన్ మీద. అంతే కదా. యూనివర్సల్ క్రియేటర్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అయినటువంటి ఆయన పక్కన పెట్టి ఆయన తూలనాడి ఎక్కిరించిన. ఏం జరిగింది? ఆ ఎక్కిరించిన 48 గంటలకే ఏమైందంటే ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయింది. ఈ ఫైర్ ఆర్పడానికి మామూలు ఫైర్ కాదు కదా. సొదమ గొమర్రా, దానినే నేటి సొదమ గొమర్రా అని కొంతమంది అంటున్నారు. నేటి సొదమ గొమర్రా. ఎందుకు? సొదమ గొమర్రాలో ఏం జరిగింది? పాపం విపరీతంగా పెరిగిపోయింది. చేయరాని పనులు చేస్తూ వచ్చారు. అదే విధంగా హాలీవుడ్ లో జరుగుతూ వచ్చింది. హాలీవుడ్ లో కూడా జరుగుతూ వచ్చింది. దేవుడు చూస్తూ ఊరుకోడు. క్షమిస్తాడు, 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 చూస్తాడు, చూస్తాడు, చూస్తాడు. తరువాత ఆయన ఉగ్రరూపము చూడాల్సిందే. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు దహనం అయిపోతుంది. ఇప్పుడు ఆ దేవుడిని ఆపమనండి, ఎవరిని ఆపుతారు? హెలికాప్టర్లో నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నారు. ఎన్ని నీళ్ళు తీసుకొస్తారు? సముద్రం దగ్గరే వాళ్ళకి, పసిఫిక్ మహాసముద్రం కదా. అయినా కూడా మంట ఆరిపోవటం లేదు. అయినా దేవుడు ఎర్ర సముద్రము దాటించేటప్పుడు తూర్పు గాలి వచ్చింది. తూర్పు గాలి రావడం చేత ఏమైందంటే ఆరిపోయింది. ఎలా ఆరింది? ఎక్కడిది? సముద్రములోది. సముద్రములో ఉన్న నేల ఆరిపోయింది. ఇప్పుడు ఒకవైపు వాళ్ళు మంటలు ఆరుతుంటే గాలి వస్తుంది. ఏమొస్తుంది? గాలి వస్తుంది. ఈ గాలి వలన మంటలు ఎక్కువైపోతున్నాయి తప్పితే అంటే ఇప్పుడైనా వారు ఏం చేయాలా? ఇప్పుడైనా ఏం చేయాలా? నా జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి 35. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఇప్పటికైనా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకపోతే అది ఇంకా ఉధృతమైపోతుంది. ఎంత లాస్ అయింది? ఎంత లాస్ అయింది?
మొన్నటికి 30 లక్షల కోట్ల ఆస్తి నష్టమైంది. బిల్డింగ్లు అంతా చెక్కతో కడతారు, ఎక్కువ వుడ్ వాడతారు కదా. ఆ వుడ్ వాడటాన్ని బట్టి ఒక ఇంటికి అంటుకున్నది ఇంకొక ఇంటికి అట్టుకుంటూనే పోతాయి. మనకు పూర్వం గోదగడ్డి ఇల్లు ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఎండాకాలం వస్తే ఈ అగ్ని ప్రమాదాలు జరిగేవి. ఒక ఇల్లు కాలుతుంటే ఇంకొక ఇంటికి తను ఊరంతా తగలబడిపోయేది. అంటే అక్కడ నల్లమల ఫారెస్ట్ ఉండడం వల్ల మళ్ళీ వెంటనే వాళ్ళు ఇల్లు అక్కడ నుంచి కలప తెచ్చుకొని గడ్డి తెచ్చుకొని కప్పుకుంటున్నారు. ఇవి కోట్లు ఖరీదైనటువంటి ఇల్లు. అవి వుడ్ అంటే మామూలుగా లేదు కదా, ఇల్లంతా వుడ్తో చేయాలంటే మామూలు మాటల కోట్ల మీదనే. అది మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ అది. అలాంటి రిచెస్ట్ ప్లేస్లో వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే వరల్డ్ రిచెస్ట్ అనుకున్నారు, మేమే హీరో అని అనుకుంటే దేవుడు నువ్వు కాదురా రిచెస్ట్, నువ్వు నన్ను మర్చిపోతే ఇదే నీ కథ ఏంది, బూడిదే, నీవు బూడిదైపోతావు. దేవుని బిడ్డలారా, ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. 22 రండి. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చూసారా? అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్షము ద్వారము తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఇది ఇశ్రాయేలీయుల యొక్క పతనానికి కారణమే. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుండి కనానుకు తీసుకురావడానికి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఐగుప్తుకి వెళ్ళి ఫరో రాజు దగ్గర మేము మా జనులం, మా ఇశ్రాయేలు జనాంగం మా దేవునికి అర్పణ అర్పించాలి, 3 దినముల ప్రయాణమంత దూరం వెళ్ళి అరణ్యంలో అర్పణ అర్పించాలి, మమ్మల్ని పోనీయండి అని అంటే ఫరో ఏమన్నాడో తెలుసా అండి? మిమ్మల్ని విడిచిపెట్టు అనడానికి యెహోవా ఎవడు అని అన్నాడు. ఆ మాటని బట్టి దేవునికి కోపం వస్తుంది. మానవులమైన మనకే కోపం వస్తే ఎవడు అని అంటే దేవునికి రాదా? కాబట్టి అక్కడ ఐగుప్తులో 10 రకాల తెగులు వాళ్ళ మీదకి పంపించాడు. 10 రకాల తెగులు పంపిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొని వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఏం జరిగింది చూశారు, మార్గ మధ్యలో ఏం జరిగింది కూడా చూస్తూ వచ్చారు. వారు ప్రయాణమై వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము ఎదురొచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు దాటించాడు. తర్వాత అరణ్యంలో ప్రయాణమై వస్తున్నప్పుడు నీళ్లు లేవన్నారు. నీళ్లు లేవు అన్నప్పుడు వారికి దేవుడు నీళ్లు ఇచ్చాడు. మారాకు వచ్చారు, మారా నీళ్లు సేదైనాయి, కొనుక్కుతున్నారు. ఈ ప్రయాణం అంతట్లో వారు ఎలా చేస్తున్నారు తెలుసా? ప్రతి విషయంలో కొనుక్కుతున్నారు. ఎర్ర సముద్రం దగ్గర మొదలు పెడితే ఆ కొనగడం అనేది దాకా కొనుక్కుతూనే ఉన్నారు, సనుగుతూనే ఉన్నారు. దేవునికి
విరోధముగా మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటి వారిని మరి మారాకు రాగానే మారాలో నీరు చేదుగా ఉన్నది, గొనుగుతున్నారు. దేవుడు చెట్టు చూపించగా ఆ చెట్టు కొమ్మ దాంట్లో వేస్తే నీరు మధురమైపోయిందండి. ఏమైంది? మధుర జలములు తాగినారు. సంపూర్ణంగా అందరు తృప్తిగా తాగినారు. ప్రయాణం సాగుతూ ఉంది. సాగుతూ ఉన్నప్పుడు మాకు మాంసం లేదు. ఐగుప్తులో మేము కుండల దగ్గర కూర్చొని తృప్తిగా మాంసం తిన్నాం. ఇక్కడ మాంసం లేదు అని మరలా మోసేకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఏం చేశాడు? వారి గుడారాల చుట్టూ పూరేళ్లను పంపించాడు. పూరేళ్లను పంపిస్తే ఏమైంది? వారు మంచిగా తిన్నారు. వారి నోటిలో ఇంకా ఉంటూనే ఉన్నప్పుడు వాళ్ళు మరలా కొనగటం సనగటం ప్రారంభిస్తూ వచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఇశ్రాయేలీయులలాగా గొనుగుతున్నామా? మనము ఇశ్రాయేలీయులలాగా సనుగుతున్నామా? దేవునికి విరోధంగా మాట్లాడుతున్నామా? లేకపోతే దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నామా? ఏంటి అనేది మనము పరీక్షించుకొని ఆయన్ని ఆరాధన చేయాలి. రండి 36 చూడండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలే. ఇంత చేసినాడు దేవుడు వారికి, అయినా కూడా వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలే. ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలే. నోటి మాటతో వారు ఆయనను ఏం చేసిందట? ముఖస్తుతి. ఏం చేసినారండి? అంటే నోటి మాటతో అంతే. ఎబ్రీ గ్రంథంలో, ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం చూడండి. 13వ అధ్యాయము 14, 15 చూడండి. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఏం చేయాలండి? ఇప్పుడు ఎల్లప్పుడూ ఏం చేయాలా? స్తుతియాగం చేయాల. ముఖ స్తుతి కాదండి, ముఖ స్తుతి కాదు. చేయాల్సింది ఏంటంటే స్తుతియాగం చేయాలి ఆయన. ఇంకా అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలము అర్పించుదుము. జిహ్వా ఫలం అంటే ఏంటి? జిహ్వా అంటే ఏంది? నాలుక. జిహ్వా అంటే నాలుక. జిహ్వా ఫలం అంటే నాలుకతో స్తుతించడం. అయితే అంతరంగ స్థుతి కలిగి ఉండాలి. మనం దేవుని అంతరంగ స్థుతి కలిగి ఉండాలి. అంతరంగం అంటే ఎట్లా? దానియేలు దేవుని స్తుతిస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేశాడు? ఆ గది యొక్క కిటికీ మూసివేశారు. కిటికీ యెరూషలేము వైపు తెరిచి దేవుని ప్రార్థన చేశాడు. అంటే ఎందుకు తెరవాలి అండి? ఇప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కదా. మరి దానియేలు తలుపు కిటికీని తెరిచినాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? యెరూషలేములో దేవుడు ఉన్నాడు.
యెరూషలేములో దేవుడు ఉన్నాడు అని నా మొర దేవుని యొద్దకు వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి అని యెరూషలేము తట్టు కిటికీ ఓపెన్ చేసి ప్రార్థన చేసి, అప్పుడు దేవుడు ఏం చేశాడు? తన మొర ఆలకించి ఏం చేశాడు? కళ భావంకి చెప్పడానికి జ్ఞానం ఇచ్చాడు. కళ మర్చిపోయినాడు ఎవరు? నెబుకద్నెజర్ రాజు కళ మర్చిపోయినాడు. కళ చెప్పాలి, కళ భావము చెప్పాలి. లేకపోతే వాళ్ళందరినీ కూడా చంపేస్తాను. ఎవరినంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులను చెప్పుకునే వాళ్ళు, తర్వాత దాన్ని ఏమంటారు, మంత్రగాళ్ళు, మాంత్రికులు, సోదిగాళ్ళు, వీళ్ళందరినీ చంపేస్తారు. మీరు ఫలానా రోజు వరకు నాకు ఈ కళ భావం చెప్పకపోతే. అందును బట్టి దానియేలు ప్రార్థన చేశాడు, ప్రార్థనకు ఫలం పొందుకున్నాడు. అందరిని పిలిచాడు రాజు. ఏమయ్యా చెప్తారా? అందరూ ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటున్నారు, భయపడుతున్నారు. ఈ రోజుతో మేము అయిపోతాం, మా పని అయిపోయింది, చచ్చిపోతాం అనుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఈ యవనస్తుడైన దానియేలు లేచి, రాజా నేను చెప్తా, చెప్పు, నీవు కన్నటువంటి కళ చెప్తా, కళకు భావం చెప్తా అని చెప్పాడు. ఆ జ్ఞానాన్ని బట్టి దానియేలును అక్కడ మంత్రిగా నియమించినాడు కదా. కనుక మరి చదవండి, హెబ్రీ 13. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, ఉండబో దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొని ఫలము అర్పించుదుము. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మన జీవితంలో ఎలా ఆరాధించాలి, ఇది చాలా ప్రాముఖ్యం. ఎలా ఆరాధించాలి? నోటితోనా, మరి నాలుకతోనా, ముఖస్తుత్యా? స్తుతి యాగము సమర్పించాలి, స్తుతి యాగము సమర్పించాలి. 12 మన రోమా 12 చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. చాలు. ఇక్కడ ఏం చేయాలట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు. అది మీరు సమర్పించుకోవాల్సింది ఏంటంటే మీ శరీరాలు సజీవ యాగము, సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఆది కాండములు 2 అన్నదమ్ములు ఉన్నారు, తెలుసా? కయీను, హేబేలు. దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొచ్చారు, ఇద్దరు కూడా తీసుకొచ్చారు. ఎవరి అర్పణను దేవుడు కోరుకున్నాడు? హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలే. కారణమేంది? ఇద్దరు అన్నదమ్ములండి, ఒక తల్లిదండ్రుల పిల్లలే. మరి ఎందుకు దేవుడు ఒకరి అర్పణను స్వీకరించి మరి ఒకరి అర్పణను స్వీకరించలేదు అని అంటే, హేబేలు తన
మందలో నుండి క్రొవ్విన వాటిని శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. కయ్యను తన పొలంలో పండినటువంటివి కొన్ని తెచ్చాడు. అందువలన ఈ కొన్ని దేవుడు స్వీకరించలేదు. దేవునికి అర్పించేవి శ్రేష్టమైనవిగా ఉండాలి. ఎలా ఉండాలా? శ్రేష్టమైనవిగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు మన సంఘాలలో దశమ భాగాలు ఇస్తారు కదా, ఇస్తారా లేదా? ఇస్తారా? ఎలాంటి ఇస్తారు? చినిగిపోయినాయి, సగము సింపేయి, ఎంత మురికి మురికి ఉన్నటువంటివి డబ్బులు తీసుకొచ్చేస్తారు కదా, అవి దేవుడు స్వీకరించాడండి. శ్రేష్టమైనవి ఏవేలు లాంటివి తీసుకురండి, స్వీకరిస్తాడు. అంటే శాపోనికి పనికిరాని దేవునికి ఇస్తున్నారంటే, శాపోనితో కంపారిజన్ చేసుకున్నట్లయితే దేవుడు అంతా తక్కువనే చెప్పండి కదా. ఇప్పుడు జరిగింది కాలిఫోర్నియాలో అదే. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతను దేవునికి ఇవ్వలే. దేవునికి ఎంత ఘనపరచాలనో అంతగా ఘనపరచలే. దేవుని ఎగతాళి చేశారు. ఏం చేశారు? ఎగతాళి చేశారు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తారు. కనుక ప్రియులారా, మన అర్పణ ఎలా ఉండాలట? శ్రేష్టమైన అర్పణలాగా ఉండాలి. తర్వాత సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. 2వ వచనం చూడండి, సగమే చదవండి. 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మీరు ఆరాధన చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. లోకంతో నువ్వు కంపారిజనే చేయకూడదు. వాళ్ళు అలా ఆరాధిస్తున్నారు, ఆ సంఘంలో అలా ఆరాధిస్తున్నారు, ఈ సంఘంలో ఇలా ఆరాధిస్తున్నారు అనే కాన్సెప్టే నీకు ఉండకూడదు. ఎలాంటిది ఉండాలట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకోవాలి. ఏం చేయాలట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి ఆయనకు సమర్పించుకోవాలి. ఆరాధన మన ఇష్టానుసారంగా లేకపోతే ఆ సంఘంలో బలి చేస్తారండి. లోక సంబంధమనే వాళ్ళు ఎలాంటి అంట? ఈ లోక మర్యాద అలాంటి కాదండి. దేవుడు కోరుకునేది ఏంటంటే ఉత్తమమైనవి, ఉత్తమమైనవి దేవుడు కోరుకునేది, శ్రేష్టమైనవి దేవుడు కోరుకునేది, సజీవ యాగముగా సమర్పించుకోవడం ఆయన కోరుకుంటాడు. నీ జిహ్వ ఫలము ఆయన కోరుకుంటాడు. తర్వాత మీ శరీరం సజీవ యాగముగా ఆయన సమర్పించుకోవాలి. కాబట్టి చివరిగా మనము యోహాను సువార్తలోకి వస్తాం. మనం ఎప్పుడు చూసుకుంటున్నటువంటి ఇప్పుడు కూడా చూసుకుంటాం. 4వ అధ్యాయం 23-24 వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. ఇప్పుడు మనం చూసినట్లయితే శ్రేష్టమైన ఆరాధన దేవుడు కోరుకుంటాడు. తర్వాత ఉత్తమమును అనుకూలమునైన ఆరాధన
ఆరాధన దేవుడు కోరుకుంటాడు. తరువాత సజీవ యాగముగా సమర్పించే ఆరాధనను దేవుడు కోరుకుంటాడు. తరువాత నీ జిహ్వ బలమును దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే యథార్థముగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేంతో? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే నీవు ఆరాధించుతున్నప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మకు లింక్ అవ్వాలి. ఏమవ్వాలి? దేవుని ఆత్మకు నీ ఆత్మ లింక్ అవ్వాలి. అప్పుడు ఆరాధన నడిపింపు అనేది నువ్వు చూస్తావు. లేనట్టయితే నోటితో ఆరాధించే ఆరాధన వ్యర్థమైన ఆరాధన. ఈ మనుషులు చూస్తాం, చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు గాని వారి హృదయము పెదవులతో ఆరాధిస్తే వాళ్ళ హృదయం ఎలా ఉంటుందట? దూరంగా ఉంటది. అంటే నీ ఆత్మ అనేది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఆరాధన చేస్తే దేవుని ఆత్మకు లింక్ కదా. లేకపోతే లింక్ కట్ అవుతుంది. లింక్ కట్ అయినప్పుడు ఎలా ఉంటుందట? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఎప్పుడు లింక్ కట్ అయిపోయినావు. దేవునితో నీకు లింక్ కట్ అయితే నువ్వు చేసే ఆరాధన పెదవులతోనే వస్తుంది. అంతరంగములో నుండి, నీ హృదయాంతరంగములో నుండి రాదు. కాబట్టి ఆరాధించే మనము ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. యథార్థముగా ఆరాధించాలి. రండి మళ్ళా మనం చదువుకున్న మొదటి పాఠంలోకి రండి. కీర్తన 78 6వ వచనం చూడండి ఒకసారి. దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరుల వల్లే తిరగబడకయు మూర్ఖత్వమయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి నోరులకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాస్త్రములను నియమించారు. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించారు. మన పితరులు మన పుత్రులకు దాన్ని తెప్పవలనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనకకు తిరిగిరి. చూసారా? యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమైన మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలిన వారై ఉండక. చూసారా? తిరుగుబాటు అనేది ఉండకూడదు. దేవునికి తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది? సొదొమ గొమొర్రా ఏమైంది? అదే కాలిఫోర్నియాలో కూడా జరుగుతుంది. కనుక ఆరాధన ఏ విధంగా చేయాలా? యథార్థంగా చేయాలి. జీవఫలము సమర్పించాలి. సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించాలి. ఉత్తమమును శ్రేష్టమైనది దేవునికి అనుకూలమునైన ఆరాధన, సజీవమైన యాగముగా నీ ఆరాధన ఉండాలి. హేబేలు లాంటి శ్రేష్టమైన ఆరాధన కలిగి ఉండాలి. ఆరాధన చేసుకుందాం. దయచేసి అందరు కూడా మోకరించండి.
దేవుడు నడిపిన కొలది సహోదరుడు సహోదరి మార్చి ఆరాధన చేయండి.